ఇప్పుడు నేను ఎన్నో స్ట్రెస్ లెవెల్స్లో ఉండొచ్చు. మనిషికి మనం కష్టపడుతున్నామంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏది మనశ్శాంతి. మనశ్శాంతి కోసం మనం ఎంతో ఖర్చు పెట్టి ఈ టూర్లని ఆ టూర్లని గుళ్ళు అనేసి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి వెళ్తున్నాం. పిల్లలకి ఈరోజు మీరు క్యాంప్ కండక్ట్ చేస్తారు. పిల్లలకి ఏంటంటే ఈ మీరు అన్నారు గ్రాడ్యుయేట్స్ నుండి దూరంగా ఉండాలి, ఏమంటారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు అనేసి నా బిడ్డ ఒకటి అనేది వచ్చిన వెంటనే అన్న ఫుడ్ ఎట్లుందని అంటే ఫుడ్ డాడీ. యాక్చువల్లీ నేను వెజ్లో వీళ్ళు కొంచెం నాన్ వెజ్ లవర్స్ కదా, వెజ్లో ఎట్లా ఇష్టపడతారు ఏం కదా చూద్దాం ఒకసారి కనుక్కుందాం అంటే అలా చాలా బాగుంది అనమాట. సాటిస్ఫాక్షన్. నేను నాకున్న స్ట్రెస్ లెవెల్స్కి ఇది ఏదో మా ఊరికి వెళ్ళినట్ల రిసీవింగ్. ఆ చెట్టు కింద పడుకున్నా కూడా 40 నిమిషాలు ఎట్లా గడిచిపోయిందో తెలియదు. రచ్చబండ సేమ్ మనం విలేజ్లో ఒక వడ్డీడు ఈరోజు రైతులు అమ్ముకుంటున్నారు. మీరు బాగా ఒక ఊరిని వల్ల డెవలప్ చేస్తున్నారంటే ఎంత ఇష్టపడి ఉంటారు, ఎంత ప్యాషన్ ఉంటుంది. నేను చూసేది ప్యాషన్ చూస్తున్నాను, అంత ఇష్టంతో దీన్ని ప్రతిదీ మీరు చిన్నప్పుడు చూసినట్టు అన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసేసి ఇక్కడ పెట్టడం అంటే ఊరికే కాదు. చిన్నప్పుడు ఏదైతే మనం చేస్తామో అన్నీ కూడా మీరు రీకలెక్ట్ చేస్తున్నారు. మనం ఎంతమంది మనం చెప్పులు లేకుండా నడిచిన రోజులు ఉన్నాయి, అవన్నీ మీరు చూస్తారు కదా. నాకు పాప 3 మెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడు నాకు దెబ్బ తగిలిందంటే మనం సైకిల్లో కింద పడుతున్నప్పుడు వెంటనే దెబ్బ తగిలిందంటే మట్టి తీసుకొని ఇట్లా అనేసింటుంది. మమ్మీ చూస్తుందో డాడీ చూస్తారు తింటారు అనేసి ఇట్లా అనేసింటుంది హైదరాబాద్. అంటే పిల్లలు కూడా ఎన్విరాన్మెంట్కి ఎంత దగ్గర అవుతారంటే గోసాలు స్మెల్ ఎక్కడ మిస్ అవుతున్నాయి కాదు. కొంతమంది నచ్చిపోయిస్తారే ఆ ఫీల్ అనేది వాడికి తీసుకునే వాడికి ఉంటుందండి. అది ఏమైనా చెప్పండి, వాడు ఇష్టపడి ఈరోజు నేను చెప్తాను మీ స్ట్రెస్ని అద్భుతంగా తగ్గియాలి అంటే పిల్లలు కాదు పెద్దలు రావాలి. ఇక్కడ మీరు అంటున్నారు కదా, ఈరోజు మీరు 3 కోట్లు 4 కోట్లు పెట్టి అపార్ట్మెంట్స్ కట్టి ఏం చేస్తున్నారు, చెట్లను దగ్గరికి తీసుకొచ్చుకుంటున్నారు. లేని చెట్లను దగ్గరికి తీసుకొస్తున్నారు. వాకింగ్ ఏరియా అంటున్నారు, స్విమ్మింగ్ అంటున్నారు, సన్ రూఫ్ అంటున్నారు. ఎందుకు? ఇవన్నీ లేవు కాబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారు. సన్ రూఫ్ అనేది పొద్దున్నే సూర్యుడు మంచి ఒంటికి తగిలితే ఆరోగ్యంగా ఉంటారనేసి ఒక కాన్సెప్ట్. ఈరోజు సన్ రూఫ్ వాకింగ్ అంటున్నాము, చెట్లను దగ్గర తీసుకో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయంటే నేను మా పెద్ద తల్లి దగ్గరికి వచ్చినట్లు సేవ చేస్తున్నట్లు. అది ఒకటి చెప్తే కాదు, అది తీసుకునే వాడికి మాత్రమే అర్థం అవుతుంది. ఎక్స్పీరియన్స్ చెప్పులు లేకుండా కొంచెం నడిస్తే ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అదే థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతంగా ఉంది. నో వర్డ్స్ సార్ చెప్పాలంటే. ఒకటే మాట చెప్పాలి అంటే నేచర్ అంటే ఏంటి అంటే మనకి ఇందులో ఏది ఇంకా ఏమైనా వెతకాలా, ఏమైనా తక్కువ ఉందా చెప్పాలా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలా అంటే కూడా ఏం లేదు. ఆల్ సెట్ గో అన్నట్టుంది. చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. ఈ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆనంద క్షేత్రం అంటే ఇంత ఆనందంగా ఉంటుందనేది నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు అందరికీ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్ సార్.